అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ రిస్కీ 40. రిస్కీ 40 అంటే ఏంటి? ఈ 40 ఎందుకు పెట్టారు? రిస్క్ అని ఎందుకు అంటున్నారు? సాధారణంగా మన వయసు 40 ఏళ్ళు పైబడిన తర్వాత మనం రెస్పాన్సిబిలిటీస్లో పడిపోయి మన హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంటాం, ఓన్ హెల్త్ని. ఈ మధ్యకాలము 40 ఏళ్ళు దాటి పైబడిన వాళ్ళలో సడన్ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్సర్సైజ్ చేస్తున్నాం, డ్యాన్స్ చేస్తున్నాం, పడిపోతున్నారు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ పడిపోతున్నారు, నడుస్తూ పడిపోతున్నారు, చనిపోవడం దాకా జరుగుతుంది. ఈ 40 ఏజ్ గ్రూప్ చాలా క్రూషియల్. ఈ 40 to 45 ఇక్కడ వరకు కూడా యంగ్ ఏజ్ గ్రూప్ అని అంటాం. 45 దాటితేనే ఓల్డ్ ఏజ్ గ్రూప్ కింద వస్తాం. 45 దాకా ఓల్డ్ అనుకోవద్దు. 45 దాకా యంగర్ ఓల్డర్గా డివైడ్ అవుతుంది. బట్ 45 వరకు యంగర్ జనరేషన్. ఈ 45 ఏజ్ లోపల సడన్ డెత్స్ రాకుండా ఉండేదానికోసం మనం ఏం చేయాలనేదే ఈ టాపిక్. అందుకే రిస్కీ 40 అని పెట్టాం. 40 ఏజ్ పైబడిన ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ చేసుకోవాలండి. స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే చాలా జబ్బులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. వాటిని ముందుగా కనుక్కునే దానికోసం స్క్రీనింగ్ ప్రక్రియ తీసుకోవచ్చు. హెల్త్ చెకప్స్లో చేస్తున్నాం. స్క్రీనింగ్ దేనికోసం చేసుకోవాలి? సడన్ డెత్స్ అవాయిడ్ చేయడానికి కాదు. ఎర్లీకి ఏదైనా డిసీజ్ బయటపడితే దాన్ని మొదటి నుంచే ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి కాంప్లికేషన్స్ అనేవి తగ్గిపోతాయి. స్క్రీనింగ్ వేటి చేయాలి. ముఖ్యంగా షుగర్కి, బీపీకి, క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే ఆడవాళ్ళలో విడిగా ఉంటుంది, మగవాళ్ళలో విడిగా ఉంటుంది స్క్రీనింగ్ అనేది. అది ఎలాగో చెప్తాం. అందరూ అయితే మాత్రం 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ సడన్ డెత్స్ని అవాయిడ్ చేసేదాని కోసం స్క్రీనింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. వాటిది మొట్టమొదటిగా షుగర్, బీపీ. సింపుల్ ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వడము. ఒకవేళ ఫాస్టింగ్ శాంపుల్ షుగర్ హైగా ఉందంటే 3 నెలల షుగర్ ఒకసారి చెక్ చేసుకోవడం, యావరేజ్ ఎలా ఉంది. బీపీకి అయితే ఇంట్లోనే బీపీ ఆపరేటర్స్ ఉంటాయి. జస్ట్ క్యాజువల్గా చెకప్ చేసుకున్న వారంలో 1-2 సార్లు చెక్ చేసుకున్నా సరిపోతుంది. 140 దాటితే డాక్టర్ని సంప్రదించాలి. సిస్టోలిక్ పైల్ అనమాట. బీపీలో పై భాగంలో సిస్టోలిక్, కింద భాగం డయాస్టోలిక్ అంటారు. కిందది 90 దాటిన తర్వాత డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఈ 2 స్క్రీనింగ్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదా హెల్త్ చెకప్స్లో జరిగిపోతాయి. ఇవి కాకుండా క్యాన్సర్కి స్క్రీనింగ్, మగవాళ్ళలో అయితే ప్రాస్టేట్ క్యాన్సర్కి PSA అంటాము, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటాము, అది స్క్రీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆడవాళ్ళలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బాధపడకుండా సర్వైకల్ క్యాన్సర్ నుంచి ఈ రెండింటికి స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. బ్రెస్ట్కి అయితే మ్యామోగ్రామ్ నుంచి దాంట్లో తేలిపోతుంటాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్కి అయితే ప్యాప్స్మీర్ అనేది చేసుకొని ముందుగానే అటువంటి జబ్బులు లేకుండా ముదరకుండా కాపాడుకోవచ్చు. ఇవే కాకుండా స్క్రీనింగ్లో షుగరు, బీపీ, క్యాన్సర్ సంబంధించి కాకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్సే కాకుండా ఎక్స్ట్రాగా లివర్ కోసం బిలిరుబిన్ అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా గుండెకి స్క్రీనింగ్ చేసుకోవడం కూడా మంచిది. ఇది ఎక్స్టెండెడ్ స్టడీ అంటాము. ఇందులో థ్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవడం, ECG చేయించుకోవడం, ఇట్లాంటివి చేస్తున్నట్లయితే ముందుగా మనము ఈ గుండె రిస్క్లో ఉందా అనేది కూడా పసిగట్టచ్చు. సో ఈ రిస్కీ 40 అనేది 40 పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన స్క్రీనింగ్. వేటి కోసం? పెద్ద పెద్ద జబ్బులు బారిన పడకుండా తప్పించుకునే దానికోసం. ఒకటి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్, థ్రెడ్మిల్ టెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడానికి PSA యాంటీజెన్, బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రఫీ, సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్మీర్. ఇవి ఖచ్చితంగా చెక్ చేయించుకున్నట్లయితే ఇక్కడి నుంచి చాలామంది ఈ జబ్బులు బారిన పడుతున్నారు. ఒకవేళ వచ్చినా కూడా మొదటి దశలోనే నయం చేసుకుని వీలు. అందరికి అర్థమైంది అనుకుంటాను ఎందుకు రిస్కీ 40 చెప్తున్నాను అనేది. రిస్కీ 40 అనేది రెస్పాన్సిబుల్ ఏజ్ గ్రూప్. వాటి పేరెంట్స్ని చూసుకోవాలి, మన పిల్లల్ని చూసుకోవాలి. మన ఈ రెస్పాన్సిబుల్ ఏజ్ గ్యాప్లో మనం చేయాల్సింది ఈ స్క్రీనింగ్. సరే, స్క్రీనింగ్ చేసే టైం లేదా? ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట వ్యాయామం ఖచ్చితంగా చేయండి. 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ఈ స్క్రీనింగ్ నిదానం చేయించుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా చేయించుకోండి. 40 నుంచి 45 ఏజ్ గ్రూప్లో రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్.